దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మమును గురించి ధ్యానిస్తూ ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మనలను మనము ఏ విధంగా సిద్ధపరచుకోవాలో దేవుని లేఖనాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 79 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో చదువుకుందాం. ఇక్కడ యాజకుడైనటువంటి జకరియా తన భార్య అయినటువంటి ఎలిజబెతు దేవుని సన్నిధిలో వారు గర్భఫలం కోసము ప్రార్థించినప్పుడు దేవుడు గాబ్రియేలు దూతను పంపి ఇదిగో వారికి గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నానని తెలియజేసి, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహాదానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అంటున్నాడు. హల్లెలూయా. ఈ గొప్ప వర్తమానాన్ని దూత ద్వారా, గాబ్రియేలు దూత ద్వారా దేవుడు జకరియాకు తెలియజేశాడు. ఆ తరువాత గర్భము ధరించినదై ఎలిజబెతు ప్రసవ కాలం వచ్చినప్పుడు యోహాను స్వార్త లూకా స్వార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషపడిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అని వానికి పేరు పెట్టబోచుండగా తల్లి, అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలెను అని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల యందంతటా ప్రచారమాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలని ఆ తల్లి ప్రసవం చెందిన తర్వాత 8వ దినమున వారు దేవుని మందిరానికి తీసుకొని వస్తారు. యూదుల యొక్క ఆచారం ప్రకారం 8వ దినమున వారు దేవుని ఆలయములో ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయడానికి, సున్నతి చేయడానికి తీసుకొని వచ్చారు. ఆ సమయంలో వారు ఏం పేరు పెట్టాలని వారిని అడిగినప్పుడు ఆ తల్లి వారేమో వారి ఆచారం ప్రకారం తండ్రి యొక్క పేరు జకరియా పేరును బట్టి వానికి పేరు పెట్టబోతుండగా ఆ తల్లి అంది, వద్దు, ఆయనకి యోహానని పేరు పెట్టవలెనని దూత ద్వారా యోహానుకు తెలియజేసినటువంటి పేరు ఆమె సూచించడం జరిగింది. ప్రియులారా, ఆ బంధువులు ఆశ్చర్యపోయారు. అమ్మ, ఈ పేరు మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికి ఇలాంటి పేరు లేదని ఆమెను అడిగినప్పుడు ఆమె అదే పేరును ఆ కుమారునికి సూచించడం జరిగింది. ఎందుకంటే ప్రియులారా, యాజకుడైనటువంటి జకరియాకు
ఆ గాబ్రియేలు దూత ద్వారా తెలుపబడినటువంటి పేరు యోహాను. అయితే మరి తండ్రిని అడిగినప్పుడు పలక తెమ్మని చెప్పి సైగలతో పలక తెచ్చినప్పుడు ఆ పలక మీద యోహాను అని దూత చెప్పినటువంటి పేరును ఎప్పుడైతే రాశాడో అప్పుడు మరి ఆయన నోరు తెరవబడింది. ఎందుకు ఆయన నోరు మూయబడింది అంటే ప్రియులారా, ఆ దూత గాబ్రియేలు దూత యోహానుతో జకర్యాతో మరి పలికినప్పుడు, ఇదిగో దేవుడు మీ కుమారుని అనుగ్రహించబోతున్నాడు అన్నప్పుడు ఆ యొక్క మాటలన్నీ ఆయన నమ్మలేదు. దూత మాటలు నమ్మక, ఇది నాకేలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందు అని ఆ యోహానుతో మరి ఆ దూత పలికినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆ యోహాను అనే పేరును ఆ పుట్టిన కుమారుడైనటువంటి వారి కుమారునికి వారు ఎప్పుడైతే నామకరణం చేశారో వెంటనే ఆయన నాలుక సడలించబడి మరి దేవుని స్తుతిస్తూ ఆ హృదయంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఇక్కడ జకర్యా నోటి నుంచి వెలువడినటువంటి కీర్తన ఇది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అనేటువంటి కీర్తన ఆయన రాస్తూ ఉన్నాడు. ద బెనెడిక్టస్ డొమినస్ డ్యూస్ ఇస్రాయెల్, బ్లెస్డ్ బీ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్న మొదటి మాటలను తీసుకొని లాటిన్ భాషలో ఉన్నటువంటి మొదటి ఈ వచనము ఏమిటి అంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. బెనెడిక్టస్ డొమినస్ డ్యూస్ ఇస్రాయెల్, బ్లెస్డ్ బీ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా అని ఆయన దేవుని మహిమను, దేవుని కార్యములను, ఆ పుట్టబోయేటటువంటి మెస్సయాను గురించినటువంటి దర్శనాన్ని గురించి పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా మాట్లాడుతున్నాడు. చూడండి 68వ వచనం నుంచి, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. మోషే ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన దర్శించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారిని విడిపించి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దివారాత్రాలు వారికి తన సన్నిధిని అనుగ్రహించి, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారిని దేవుడు నడిపించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి వారికి విమోచన అనుగ్రహించాడు. అంతేకాదు, తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. మరి రాజైనటువంటి దావీదును ఎన్నుకొని ఆ తమ చుట్టూ ఉన్నటువంటి ఆ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువుల వారందరి చేతిలో నుండి వారందరి అధికారంలో నుంచి, పరిపాలనలో నుంచి విడిపించి దేవుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని దావీదు ద్వారా వారికి అనుగ్రహించాడు. అలాగే మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. మరి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దర్శనమిచ్చి
వారి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించడానికి, మరి వారిని ద్వేషించి వారి చేతిలో నుండి వారిని రక్షించడానికి ఇదిగో దావీదు వంశమందు వారికి ఒక రక్షణ శృంగాన్ని అనుగ్రహించాడు. ఏమిటి ఆ రక్షణ శృంగము అంటే? ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా! యేసు క్రీస్తు ప్రభులవారే ఆ రక్షణ శృంగము. ఆ రక్షణ శృంగాన్ని దావీదు వంశమందు దేవుడు మనకు అనుగ్రహించాడని యాజకుడైనటువంటి జకర్యా దేవుని స్తుతించాడు. అంతేకాదు, ఇదిగో ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు, మన శత్రువుల చేతిలో నుంచి మనం విడిపించబడి జీవితకాలం అంతయు నిర్భయులమై జీవించడానికి, అలాగే ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయనను సేవించడానికి, ఆరాధించడానికే ఈ శిశువును ఆయన మనకు రక్షణను అనుగ్రహించబోతున్నాడని దేవుని స్తుతిస్తూ, ఆయన చేయబోయేటటువంటి ఆ రక్షణ కార్యమంతటిని గురించి దేవుని స్తుతిస్తూ మరి దేవుని ప్రార్థించాడు. అంతేకాదు, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. హల్లెలూయా! మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఓ శిశువా, ఇప్పుడు తన కుమారుడైనటువంటి యోహాను గురించి మాట్లాడుతూ, మరి నీవు ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని ప్రవక్త అనబడతావు. మరి ఆ రక్షణ పాత్రుడు, ఆ రక్షణ కారకుడైన ఆ క్రీస్తు ప్రభుల వారికి ముందుగా మార్గములను సిద్ధపరచడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని ఆ దూత చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని స్తుతించి దేవుని మహింపరుస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ, ఆ నీతి శృంగము, మన పరిశుద్ధత, మన విమోచనమైన ఆ క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు కలువరి యెరూషలేములో 2000 సంవత్సరాలకు పూర్వము జన్మించి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి దేవుని మహిమను, దేవుని వెలుగును మనకు ప్రత్యక్షపరిచాడు. మరి ఆయన నీతిని, ఆయన వెలుగును అనుసరించి నడుస్తూ తిరిగి ఆయన రెండవ రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చుమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా ఇదిగో మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మా కొరకు దావీదు వంశమునందు రక్షణ శృంగముగా మా కొరకు మీరు సిద్ధపరిచి, అయ్యా మేము మీ సన్నిధానంలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మిమ్మల్ని సేవించటానికి మాకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మేమందరము మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ పరిశుద్ధత, నీతి వస్త్రములను అలంకరించుకొని మమ్మల్ని మేము మీ రాకడ కొరకు ఈ క్రిస్మస్ మాసంలో సిద్ధపరచుకొని మీ సాక్షులుగా జీవించే కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.